హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ ఈవినింగ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ ఈజీగా బ్రేక్ఫాస్ట్కి కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇది దోశ బ్యాటర్ అండి. మిగిలిన దోశ బ్యాటర్ వేసుకున్న దీంట్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి టోటల్గా 3 స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోవాలి. అండ్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి స్నాక్స్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్గా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. అంతా వేసుకొని కలుపుకొని ఒకసారి మంచిగా ఆ తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు ఇక్కడ నువ్వులు వేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ. ఈ నువ్వులు కూడా మంచిగా ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ వేసా. ఆ తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ దోసపిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కొత్తిమీర, ఇంకా వాము కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు, ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద దీంతో కష్టపడాల్సిన ఏం పని లేదు. మనం అంటే దోశ బ్యాటర్ ఇలా కొంచెం మిగులుతుంది కదా, అది ఇంకా దాన్ని ఇలా చేసేసుకుంటే ఎక్కువ వస్తాయి. సో ఇలా ఇప్పుడైతే మనం ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కాగుతున్నప్పుడు బాగా అంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దు, ఇంకా ఫ్లేమ్ అయితే లోనే ఉంచేసేసుకొని ఇంకా ఇది పిండిని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇలా పూరీలాగా పొంగుతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మనం దీంట్లో ఈనో కానీ సోడా ఏమీ కలపలేదండి, చాలా బాగా వచ్చాయి ఇవి. చూడండి ఎంత మంచిగా పొంగి పూరీలాగా వస్తాయి అన్నీ. మనం ఇష్టం ఉన్న సైజులో వేసుకోవచ్చు అండి. కావాలంటే పూరి అంత పెద్దగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. కొంచెం దోసపిండి అయితే నేను ఎంత వేసా, ఒక చిన్న కప్పు వేసాను, చాలా వచ్చాయి. సో ఇలా బ్యాటర్ని అందులో వేసేయటమే. ఇంకా పైన అంతా కొంచెం ఆయిల్ వేసుకుంటూ మంచిగా 2 వైపులా కూడా ఫ్రై చేసేసుకోవాలి. చాలా తక్కువ టైంలో అయిపోతాయి ఇవి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలా మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇలానే చేసేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే బియ్యపిండి ప్లేస్లో కొంచెం మైదా అయినా వేసుకోవచ్చు, లేదు అంటే గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చు. ఇలానే మిగతా వాటిని అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి నిన్న వచ్చాయి, వీటిని అంతా కూడా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా, మంచిగా చూస్తే తినాలనిపిస్తుంది. సో దీంట్లోకి అయితే ఇంకా చట్నీ కూడా ఏం అవసరం లేదు, అన్నీ కూడా మనం అందులోనే వేసేసాం కదా. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.